జరిగింది బాధకర విషయమే. బట్ నీ వల్ల మొత్తం స్టేట్ లో మార్పిస్తా. బాగుంది, ధర్నా చేస్తా, కొట్టాడతా, మంచి ఫుడ్ మీకు వచ్చేట్టు చేస్తా. ఈ హాస్టల్ కూడా మీకు 2 రోజులు మొత్తం మార్పించి ప్రాపర్ గా మీకు అరేంజ్ చేయొచ్చు. బాత్రూమ్స్ అన్ని కూడా బాగా చేసి మనం ఇది రిపేర్ చేయాలి. బోర్డు 40-35 వేసుకుని అది బాగా షిఫ్ట్ చేసుకోవాలి. అందరినీ బిల్డింగ్స్ బాగా లేదు మార్చేసారు. పోతా మీరు వెళ్ళి చూడండి, వెళ్ళండి. నేను రేపు రెండు వస్తాను. మీరు వెళ్ళి పర్సనల్ చూసుకోండి. 30 గివ్ ఫండ్స్ వాట్ ఎవర్ యూ నీడ్ టు టేక్. బట్ ఐ వాంట్ యూ టు విజిట్ ఎవ్రీ హాస్టల్ నెక్స్ట్ కమింగ్ 1 week. Every hostel you have to go. Report to me which hostel is good, which hostel is bad. Where they are serving food, proper food. Check everything and give me a report. You can talk to CM also. I talk to concerned minister. This has to be eye-opening for the entire state, not only Kalas. This has to be eye-opening. ఎందుకంటే మొన్న అనితకు పోయినప్పుడు పొద్దుకి ఏంటండి ఈరోజు ఇదేంటండి. ఇంకా వాళ్ళు ఎవరో చచ్చిపోయేవారికి మన ఇంటికి వెళ్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి చేసినప్పుడు మనకేమొచ్చింది కాదు. మనం పోయి తిరిగి చూసుకుంటే బాగాలేకపోతే ఫండ్స్ ఇస్తాడు కదా మనకి. ఆయన ఫండ్స్ ఈను అంటే వేరే కదా. నేను ఫండ్స్ ఇస్తాను, ఇప్పుడు ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫండ్స్ పాప పిల్లలు బాగా చేస్తే మన దాంట్లో ఏం మనం చెప్పండి. వెరీ సీరియస్ అవ్వండి. ఫోన్ మాట్లాడిస్తాను మా సైలు వాళ్ళ బాబాయ్ నంబర్ ఇమ్మా మాట్లాడిద్దాం. అమ్మతో మాట్లాడు. నువ్వు ఏడవు, నువ్వు ఏడిస్తే వాళ్ళు భయపడతావు. సరేనా? నువ్వు ధైర్యంగా ఉంటే వాళ్ళు భయపడతావు. సరేనా? ఏం కాదు, ఏం కాదు. సరేనా? మేము ఉన్నాం కదా, అందరూ ఉన్నాం కదా. ఇంకెందుకు కదా, మీకోసమే ఉన్నాం మేమంతా. సైలు పడుకోం. శ్రీకాళహస్తిలో ఒక సెకండ్ బ్రేక్. హాస్టల్లో మహిళా బీసీ హాస్టల్లో ఫుడ్లో జెర్రీ పడిందని, దాంట్లో కొద్దిగా పాయిజనస్ కలవడం అనేది జరిగింది, వాస్తవం. దానికి మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా మేము గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకుంటా ఉన్నాం. ఇటువంటి చర్యలు జరగకుండా కలెక్టర్ గారితో మాట్లాడడం, మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. కన్సర్న్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ ఎవరైతే సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని పిలిపించాం. ఇంకటి నుంచి మేము కూడా అప్రమత్తంగా ఉంటాం. ఎందుకంటే పిల్లలతో ఇలా జరిగిందంటే చాలా బాధగా విషయం. ఎందుకంటే నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి జరిగితే ఎట్లా ఉంటుందో అదే రకంగా నాకు బాధగా ఉంది. తప్పకుండా దీని మీద చర్యలన్నీ కఠిన చర్యలు తీసుకుంటాం. అట్నే అక్కడ ఉన్న వార్డెన్ సస్పెండ్ చేయడం జరిగింది. అట్నే ఇమీడియట్గా కలెక్టర్తో మాట్లాడి, మంత్రితో మాట్లాడి అక్కడున్న పిల్లలందరినీ కూడా, ఎందుకంటే పాత హాస్టల్ అయిపోయింది కాబట్టి పైన పెంకులన్నీ కూడా ఇరిగిపోయినాయి అంట. దాంట్లో నుంచి పడి ఫుడ్లో పడుండొచ్చు అని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేస్తారు. అంతేగాని ఫుడ్ ఎవరో పిల్లలకి నాసిరకమైన ఫుడ్ పెట్టాలని కూడా ఉద్దేశం లేదు. మంచి ఫుడ్, సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, మంచి వెజిటబుల్స్ ఇస్తూ ఉన్నాం, వీకెండ్ చికెన్స్ ఇస్తూ ఉన్నాం, చికెన్ ఇవన్నీ బాగున్నాయి. కానీ ఆ జెర్రీ ఎక్కడ పడినట్టుంది. దానివల్ల పిల్లలు కొద్దిగా అస్వస్థకు గురయ్యారు. సాయంత్రం కంతా వాళ్ళు స్టేబుల్, సాయంత్రం కంతా డిశ్చార్జ్ చేసి చెప్పారు. వాళ్ళని ఇమీడియట్గా పక్కనున్న వేరే హాస్టల్ ఒకటి ఉంది, అది ఐడెంటిఫై చేసాం. నేను వెళ్తున్నాను అక్కడ కూడా చూసి, అక్కడికి ఇమీడియట్గా పిల్లలందరూ కూడా, అక్కడ 5-6 రూమ్స్ ఉన్నాయన్నారు, అక్కడికి రూమ్ షిఫ్ట్ చేసి బాత్రూమ్స్ రెడీ చేసుకొని కలెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. అది ఏదైనా సరే ఇమీడియట్ షిఫ్ట్ చేస్తాం. షిఫ్ట్ చేసి అక్కడ వేరే దగ్గర కూడా కొత్త హాస్టల్ కట్టాలని ప్రపోజల్ పెడతాం. అండ్ అదొక సెగ్మెంట్ అయితే ఈరోజు మొత్తం హాస్పిటల్ అందరూ తిరిగి చూడడం జరిగింది. దీంట్లో పైన ఏవైతే బిల్డింగ్ కట్టున్నారో పాత వైసీపీ గవర్నమెంట్లో కట్టిన బిల్డింగ్, కాంట్రాక్టర్ కూడా నాసిరకం కాంట్రాక్ట్ కట్టారు. మొత్తం కూడా అది ఇరిగి చీలిపోయి నీళ్లు పడే పరిస్థితి ఉంది, అది కూలే పరిస్థితి ఉంది. అవన్నీ కూడా రీఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా సెటిలైట్ చేస్తాం. నాకు నేను టార్గెట్స్ పెట్టినా నీకు తెలుసు. ఎందుకంటే ఎక్కువ పని ఒత్తిడి వల్ల నేను కొద్దిగా హాస్పిటల్ అనేది చాలా వాటి వస్తువులు కొనుక్కొచ్చి పెట్టాను, కానీ దాన్ని హై లెవెల్లో తీసుకుపోవడంలో నేను విఫలమయ్యాను. దాన్ని కరెక్ట్ చేసుకుంటూ
ఎప్పుడు కానీ పొలిటీషియన్ తప్పు ఒప్పుకుంటే గొప్పడు అవుతాడు, తప్పు లేదు. అన్ని పనుల్లో చేస్తాను, ఇది కొద్దిగా నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ టోటల్గా ఎక్విప్మెంట్ మొత్తం మార్చడం జరిగింది, కానీ సివిల్ దగ్గర చూడలేదు. నేను ఈరోజు చూడడం జరిగింది, మొత్తం తిరిగి చూడడం జరిగింది. నేను 60 to 100 days టైం పెట్టుకుంటాను. 60 నుంచి 100 రోజుల లోపల కొత్త వార్డు, కొత్త బ్లాక్ రెడీ చేసి, ఆ ఆక్సిజన్ మీటర్స్ అన్ని దాన్ని సప్లై చేసుకొని, లిఫ్ట్ రెడీ చేసుకొని, దాని తర్వాత దానికి సంబంధించిన బ్లాక్ సంబంధించిన డోర్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, చైర్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, విదిన్ 60 to 100 days లోపల మళ్ళా మీ ప్రెస్ మీట్తో పిలిపించుకొని నేను ఇక్కడే ఓపెన్ చేయబోతున్నానికి ఎటువంటి సందేహం లేదు. దీని వెనకాల పడతా, కంపల్సరీగా ఇది అయ్యేటట్టు చూస్తా, దాతలను అడుక్కుంటా, అవసరం కాలు పట్టుకుంటాం, కానీ ఇదంతా కూడా రెడీ చేసే బాధ్యత తీసుకున్నాను. అట్టనే నాకు ఇంకో ఐడియా కూడా వచ్చింది. ఈ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో తుడాకు చెప్పి వాళ్ళతో డబ్బులు ఫండ్స్ పెట్టించుకొని అవంటే గ్రీనరీ డెవలప్ చేయడం, కూర్చోదాని చైర్స్ డెవలప్ చేయడం, ఎవరైనా ఇబ్బంది కాకుండా హైజీనిక్గా పెట్టి చేయడం, ఇదొక సెగ్మెంట్ అయితే, ఇక్కడ ముందు కూడా ఈ కాంపౌండ్ వాళ్ళ దగ్గర కూడా కమర్షియల్ స్పేస్ అనేది క్రియేట్ చేసి నేను ఇప్పుడు ఆలోచన చేశాను. మా పైన వార్డు మాడాను, ముందు కానీ కొద్ది కమర్షియల్ స్పేస్ పెడితే కనీసం హాస్పిటల్కి నెలకి 2-3 లక్షలకు రెంట్ కానీ వస్తే దాన్ని ఆటో రివైవింగ్ సిస్టమ్ P4 సార్ చెప్పినట్టు దాని కింద పెట్టుకొని ముందు షాప్స్కి ఇచ్చి, హోటల్కి ఇచ్చి, అది టెండర్ పిలుస్తాం, పెడతాం. ముందు కూడా కాంపౌండ్ వాళ్ళు అక్కడ మొత్తం తీసేసి అక్కడ కూడా ఒక స్థలం వాళ్ళు క్రియేట్ చేసుకొని ప్రాపర్గా ఒక హోటల్కి కావచ్చు, లేకుంటే కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, లేకుంటే షాప్స్ కావచ్చు, ఇవన్నిటికి కూడా చేసి దాంట్లో నుంచి ఆదాయం క్రియేట్ చేసి తద్వారా టెంపుల్ని కూడా బ్రహ్మాండంగా క్షమించాలి ఇక్కడ పెట్టుకొని చేయాలని ఆలోచన చేస్తాం. అట్నే ఈరోజు ఈఓ గారితో నేను చర్చించబోతున్నాను. ఒక వార్డు కాళహస్తి ఈశ్వరుడు వార్డు పేరు పెట్టి, శ్రీకాళహస్తి ఈశ్వరుడు వార్డు పేరు పెట్టి దాన్ని మొత్తం ఫండింగ్ కూడా టెంపుల్ నుంచి ఇవ్వచ్చా లేదా, అంటే నాకు కూడా అవగాహన లేదు కాబట్టి ఇవ్వచ్చా లేదా అనేది ఈరోజు చర్చలు చేస్తాం. ఇలా సాయంత్రం కంపల్సరీగా ఈఓ గారితో కూర్చొని ఇది ఎట్లా చేయాలనేది, ఎందుకంటే స్వామివారి డబ్బులు ఉన్నాయి, ఇక్కడ ఇబ్బంది ఉంది. సో ఆ డబ్బులు ఇబ్బందులు కంబైన్ చేసుకొని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ప్రజలు ఇప్పుడు స్వామివారికి డబ్బులు ఎందుకు ఇస్తారు, ఆ డబ్బులు కానీ పేదవాళ్ళకి వాడితే ప్రతిదానికి కూడా బాగుంటుందనే ఆలోచన. ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ లెవెల్లో చేస్తాం. ఈరోజు ఈఓతో మారుతాం, అన్ని కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడుకొని ఏ డిసిషన్ అనేది ఇమీడియట్గా తీసుకొని ఈ 100 daysలో ఇది స్టార్ట్ చేసి టార్గెట్ పెట్టున్నాను. ఇంకా ఫోకస్ ఆన్ హౌ టు గెట్ దిస్ హాస్పిటల్ గెట్ రెడీ విదిన్ 100 days.